ఇంకొక ఇది ఒక మంచి వార్త అంటే పాపం అది చెడ్డ వార్తలే కానీ ప్రజలకు తెలవాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే చిన్నారికి బ్రెయిన్ ట్యూమర్ ఉంది. 40 రోజులు చర్చిలో ఉండి ఉపవాస ప్రార్థనలు చేసిరు, చర్చిలో ప్రాణాలు వదిలేరు. ఇట్లా అనేకం జరుగుతున్నాయి. నిన్న ఏలూరులో కూడా నిన్ననో మొన్ననో ఒక శిక్షణా కేంద్రాలు ఇస్తారట. అందులో శిక్షణా కేంద్రం ఏలూరులో ఒక చర్చి శిక్షణా కేంద్రం ఉంటుంది. కొత్తగా పాస్టర్లు అయ్యేటువంటి వాళ్ళకు లేకపోతే ఇట్లా ఎగిరి దునికి ఇష్టానుసారంగా శిక్షణ ఇస్తారు చూసిర్రా, ఆయన చర్చి పాస్టర్ పట్టుకోగానే అన్నీ ఎగిరిపోయినాయని చెప్పేది. అట్లా ఒక అమ్మాయికి బ్రెయిన్ ట్యూమర్ ఉంటే హాస్పిటల్ తీసుకుపోకుండా 40 రోజుల పాటు చర్చిలో ప్రార్థనలు చేసి అక్కడే చచ్చిపోయింది. వీళ్ళపైన కేసు పెట్టి ఇవాళ ఏది జన విజ్ఞాన వేదికలు అజ్ఞాన వేదికలు ఎక్కడికి పోయినాయి ఇవాళ? ఇగో మనం మన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాం. దళిత వాడలో ఉండేటువంటి అపార్ట్మెంట్లో వాచిగా పనిచేస్తున్నటువంటి లక్ష్మీ దంపతుల కుమార్తె భవ్యశ్రీ వాళ్ళను మతం మార్చి చర్చిలో పెట్టి అలా అమ్మాయి చావుకు కారణమైనటువంటి పాస్టర్ మీద హత్య కేసు పెట్టాలి. దేనివల్ల? నిన్న ఏలూరులో కూడా పుట్టిన బిడ్డని అక్రమంగా అక్కడ శిక్షణా కేంద్రంలో ఒక అమ్మాయి గర్భవతి, అమ్మాయి డెలివరీ అయితే ఆ డెలివరీ అయినటువంటి అప్పుడే పుట్టినటువంటి బిడ్డను రోడ్డు మీద విసిరేసారు ఏలూరులో ఒక చర్చిలో. ఇగో ఇవి జరుగుతున్నటువంటి దారుణాలు. మత మార్పిడి ముఠాల వల్ల దేశం మొత్తం నాశనం అవుతుంది. రేపు పొద్దుగాల వీళ్ళందరూ కూడా మతం మారినటువంటి పేద దళిత టార్గెట్ చేస్తున్నారు. అంతే, టార్గెట్ చేసి వాళ్ళని మతం మార్చి మానసికంగా ఒక్కరైనా కేసు పెట్టిరా, వాడోడు నూనె పెడితే మొత్తం మారిపోయిందంటాడు, వాడోడు దస్తీలు ఖర్చులు ఇచ్చేస్తే రోగాలు మాయమైనంటాడు, వాడోడు ఎయిడ్స్ తగ్గిందంటాడు, పాస్టర్ వచ్చి వాడోడో నేను నడవలేకపోయినా మోకాలు లేచి ఎగురుతున్నాని నాటకాలు డ్రామాలు చేసి పైసల కోసం కన్న తల్లులు నమ్ముకుంటున్నారు ఈ బాడకావులు. ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉందా? కాబట్టి దయచేసి ఒకసారి ఆలోచించండి. ఇట్లాంటి వాళ్ళ మీద హత్య కేసులు పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. కలువాయి అట నెల్లూరు జిల్లా కలువాయి మండలం బాలాజీరావుపేట దళిత కాలనీకి చెందినటువంటి లక్ష్మీ దంపతుల కుమార్తె అమ్మాయి బ్రెయిన్ ట్యూమర్ ఉంటే డాక్టర్ దగ్గర తీసుకుపోవాలి. మరి ఏమైంది ఇవాళ? ఇట్లనే మా ఊరు పక్కన కూడా కొత్తగా అప్పుడే ఫస్ట్ టైం మా చిన్న ఉన్నప్పుడు డిగ్రీ అయ్యేదాకా కూడా మాకు మతం మారినటువంటి వాళ్ళు ఎవరు లేరు అసలు. అట్లాంటి మతం ఒకటి ఉందని కూడా ప్రజలకు తెలియదు అసలు ఆ ఏరియాలలో. అట్లాంటిది మా పక్క ఊర్లో వాగు దాటితే ఉండేటువంటి ఊర్లో కొత్తగా వాడు సైకిల్ మీద పాస్టర్ వచ్చి పోయి బావి దగ్గర పోతుంటే ఏమైందో వాళ్ళు ఏడుస్తున్నారు. ఏమైందంటే తేలు కుట్టింది. వ్యవసాయం పనులు చేస్తుంటే తేలు కుట్టింది, తేలు కుడితే ఈ పాస్టర్ వచ్చి ఏదో మంత్రం వేసి అయిపోయిందమ్మా, ఏం కాదు, ఆయనకి ఏం కాదు, అసలు మీరు ఏ డాక్టర్ దగ్గర పోవాల్సిన అవసరం లేదు, ఈయన కట్టొద్దు, చేయి కట్టొద్దు, ఏదైనా తేలుకు కుడితే ఇచ్చేటువంటి పసరు పోతుంటే కూడా పసరు పోయొద్దు అని చెప్పి, ఒక తేలు విషయాన్ని లాగేటువంటి ఒక రాయి ఉంటుంది, ఆ రాయిని కూడా పెట్టొద్దని చెప్పి మంత్రాలు వేసేసి అయిపోయింది. గంట సేపట్లోనే చచ్చిపోతే ఆ పాస్టర్ దగ్గర పోయి ఏదైనా గిట్లా చేసినాం, మేము రాయి పెడితే ఎన్నో తేళ్లు కరిచినాయి ఇంతకుముందు కానీ ఎప్పుడు ఇట్లాంటిది కాలేదు, ఇప్పుడు చచ్చిపోయిందంటే ఆయనను దేవుడు తీసుకుపోయింది, ఆయన మంచివాడు కాబట్టి ముందుగా దేవుడు తీసుకుపోయిందని చెప్పారు. ఇట్లాంటి దరిద్రాలను మనం చూడాల్సి వస్తుంది. మేము ఎప్పుడో డిగ్రీ అయినప్పుడు జరిగినటువంటి సంఘటన 20 ఏళ్ల క్రితం. ఇట్లాంటి దారుణాలను మనం చూడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దయచేసి వీళ్ళపైన చర్యలు తీసుకోవాలి. ఇష్టానుసారంగా మత మార్పిడి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా తీర్పునిచ్చింది. గవర్నమెంట్ ఉద్యోగులు ఎవరైనా సరే మతం మారిపోయారంటే ఉద్యోగం వచ్చిన తర్వాత వాళ్ళ ఉద్యోగాలను పీకేయాలని చెప్పేసారు క్లియర్గా. ఎవరైతే హిందువుల యొక్క పద్ధతుల ప్రకారం లేరో దళిత సర్టిఫికేట్లు పెట్టుకొని, లేకపోతే ఎవరైనా సరే ఏ కులం వాళ్ళు మతం మారినా ఆ కులానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ పెట్టి, బీసీలలో కూడా బీసీఏ ఉండి అతను మతం మారినా కూడా బీసీసీకి పోతాడు కాబట్టి బీసీడీలో ఎవరైనా సరే, ఓసీలైనా సరే, ఎవరైనా సరే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. ఇష్టానుసారంగా జరుగుతున్నటువంటి వీటిపైన మనం చర్యలు తీసుకోకపోతే ఇంకొంతమందో బలయ్యేటువంటి ప్రమాదం ఉంది. మళ్ళీ వీళ్ళు మీరు హిందూ ఆచారాల ప్రకారం మీరు శ్లోకాలు చదవరా, మంత్రాలు చదవరా, మీరు అవి చెయ్యరా, మీరు ఆయుర్వేదం అనేటువంటిది ప్రపంచంలో ఎవ్వడు పుట్టకముందు, ఏ వైద్యశాస్త్రం పుట్టకముందు ఆయుర్వేదం అనేటువంటిది ప్రపంచంలో మొట్టమొదటి వైద్యశాస్త్రం. ఇది అల్లోపతి వచ్చి కుట్రలు చేసి ఆయుర్వేదాన్ని నాశనం చేశారు, కానీ ఆయుర్వేదాన్ని మించినటువంటి ఏదీ లేదు.
ఇవాళ వచ్చినటువంటి కొత్తవి. మరి ఇవాళ అల్లోపతి గొప్పదైతే హాస్పిటల్లో ఇంతమంది ఎందుకు చచ్చిపోతున్నారు? ఎందుకు బతకస్తలేరు? ఎందుకు ఇన్ని హాస్పిటల్లో ఇంతమంది చచ్చిపోతున్నారు? మరి ఆయుర్వేదంలో కూడా అట్లనే ఉంటుంది, ఎక్కడైనా అంతే ఉంటుంది. ఏ వైద్యుడు కూడా చచ్చిపోయినటువంటి ప్రాణాన్ని చికిత్సలు చేయగలుగుతారు, కానీ చచ్చిపోయేటువంటి ప్రాణాన్ని ఎంతమంది కాపాడగలిగారు? ఆ విషయాలను కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మనం దాన్ని కూడా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది.